తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు కదా. ఆ మహిళా మంత్రుల దృష్టి తీసుకుపోయేటువంటి పరిస్థితి కానీ, లేదంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిరా మీరు? మహిళా మంత్రులు అంటే దాదాపు అందరి దగ్గరికి వెళ్ళినాము. మహిళా మంత్రుల దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. ప్రతి ఒక్కరికి ఇచ్చేసినాము లెటర్స్. అందరికీ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వాళ్ళందరికీ లెటర్స్ పంపించినాము. కానీ ఎవరు మాత్రము ఇంతవరకు స్పందన ఏం రాలేదు. మాకు తెలిసి మాత్రం స్పందన ఏం రాలేదు. ఇక దీనికి తోడు మా ఏరియా మా ఏసీపీ సార్ గారు మా ఇండ్లకు రావడము, మా మహిళలను కన్విన్స్ చేయడము, అమ్మ రండమ్మ గుడికి తీసుకెళ్తాం మిమ్మల్ని, బాజా భజంత్రితో తీసుకెళ్తామమ్మా అంటే అయిన వారు ఏసీపీ సారు మా ఊరు మా గుడి మేము వెళ్తాము, కానీ మాకు జరిగిన అవమానానికి మాకు న్యాయం జరిగింది మేము ఎట్లా వెళ్తాము? దానికి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాల, మాకు జరిగిన దానికి న్యాయం జరగాల. ప్లస్ మళ్ళీ మా గీతా కార్మికులు ఒక వృత్తి వేసుకునే వాళ్ళను గత 7 నెలల నుంచి సాంఘిక బహిష్కరణ చేసిండ్రు. ఎవరు కళ్ళు తాగడం లేదు ఊర్లో. వాళ్ళను నానా ఇబ్బందులు, విపరీతమైన ఇబ్బందులు పెట్టారు. కళ్ళమ్ముకోకుండా అడ్డుకోవడము, వాళ్ళ మీద చేయి చేయడము, చాలా ఆర్థికంగా మాత్రం చాలా నష్టపోయినరు. వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మాత్రం ఖచ్చితంగా పోరాడతాము. వాళ్ళకు న్యాయం జరిగినాకనే మేము గుడికి వెళ్తాము. అంటే ఇప్పుడు ఆ గుడికి సంబంధించిన విషయంలో ఒకవేళ మీరు మీ గౌడ కులానికి లేదంటే వీడీసీకి ఏదైనా పంచాయతీ ఉంటే మీరు చూసుకోండి, కానీ ఆ గుడి దగ్గర ఈ పంచాయతీ ఏంది అని చెప్పేసి మీరు ఆ రోజు పంతుల దగ్గర కానీ ఆ వీడీసీ దగ్గర అడిగేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు మరి? మేము అడిగినాము. అంటే మమ్మల్ని ఎందుకు అంటే అందరినీ మైకులు అనౌన్స్ చేపియాలి కదా. మైకులు అందరినీ రమ్మని అనౌన్స్ చేసిర్రు. కుంకుమ పూజ జరుగుతుంది, అందరు రావాలని అనౌన్స్ చేస్తే యథావిధిగా వెళ్ళినాము. మరి అక్కడ వాళ్ళు అట్లా మమ్మల్ని బహిష్కరించే వాళ్ళు అదే మైకులు వేపియాలి కదా. మీరు గౌడ సంఘంకు సంబంధించిన మహిళలు ఎవరు రావద్దని చెప్పాలి కదా. అట్లా చెప్పలేదు. అట్లా అవమానించిండ్రు. కావాలని పిలిచి అవమానించిండ్రు. మళ్ళీ రాంగా కూడా మేము ప్రతి ఒక్క వీడీసీ వాళ్ళని అడిగినాము. రాంగా అయ్యా మమ్మల్ని ఇట్లా ఎందుకు వేస్తున్నారు, మమ్మల్ని ఇట్లా ఎందుకు పంపిస్తున్నారు బయటకు అంటే ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అసలు మా మాట కూడా వినలేదు. అక్కడ మస్తు బాగా షేమ్గా ఫీల్ అయ్యి అవమానంగా మమ్మల్ని మిడుసులు పట్టి బయటకు గెంటేసేంత ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. అక్కడ నుంచి అవమానంతో బయటకు వచ్చేసినాం మేము. ఇక చాలా ఏడ్చుకుంటూ వచ్చేసినాం, మంగళారతులు పట్టుకొని ఏడ్చుకుంటాం. మా బాధగా మేమే వచ్చేసినాం ఇక ఇండ్లకు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఇట్లాంటి వాళ్ళ దృష్టి తీసుకొని వాళ్ళు ఏమంటున్నారు మరి? వాళ్ళందరి దృష్టికి మా ఎమ్మెల్యే మాత్రం అసలే రాలేడు. మీ సమస్య ఏంది అని, ఇంత పెద్ద సమస్య జరిగినా ఇన్ని గానం జరిగినా కూడా మా ఎమ్మెల్యే మాత్రం ఒక్కసారి కూడా మా దగ్గరికి రాలేడు. మీ సమస్య ఏందని అడగలేదు. ఎందుకంటే మేమెందుకు వెళ్ళలేదు? మా ప్రజానాయకుడు మేము ఓట్లేసి ఎన్నుకున్నాం కాబట్టి మా నాయకుడు మా దగ్గరికి వచ్చి మా బాధలు ఏందో, మా అక్క చెల్లెల బాధలు అని మేము అందుకనే వెళ్ళలేదు మా నాయకుని దగ్గరికి. కానీ అయినా మాత్రం మా దగ్గరికి రాలేడు, మా సమస్య ఏందో అడగలేడు. ఆర్డీఓ సార్ వచ్చిండు, ఏసీపీ సార్ వచ్చిండు, కాంప్రమైజ్ చేద్దామని వచ్చారు. అలా ఏ విధంగా కాంప్రమైజ్ చేస్తారు? మాకు జరిగిన అన్యాయానికి, అవమానానికి మాకు కరెక్ట్గా న్యాయం జరిగింది ఎట్లా కాంప్రమైజ్ చేస్తాడు? అంటే ఆ రోజు ఎంతమంది ఉంటారు మీరు మహిళలు అక్కడ టెంపుల్ దగ్గర? మేము ఎగ్జాక్ట్లీ మాకు టైం అంటూ పెడతారు, ఈ టైం వరకు రావాలని. ఆ టైం వరకు మాత్రము ఒక 10 మంది వెళ్ళినాము. ఇంకా మా వాళ్ళు వస్తున్నారు వెనకాల. ఇక మాకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళని రావద్దని కాల్ చేసి చెప్పినాం, మీరు రాకండి, మమ్మల్ని గుళ్ళ నుంచి బయటకు వెళ్ళగొడుతున్నారు, మీరు కూడా అవమానం పడడం మనకి ఇష్టం లేదు, మీరు రాకండి అంటే మా వాళ్ళు కూడా ఎవరు రాలేదు. మేము పోయినా మాత్రం 10 మంది వెళ్ళినాం అక్కడికి. ఇప్పుడు వీడీసీ వాళ్ళతో మిమ్మల్ని కాంప్రమైజ్ చేద్దాం అని పోలీసులు అనుకుంటున్నారు కదా, మరి వీడీసీ వాళ్ళు ఏమంటున్నారు? కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు? లేదు, వాళ్ళు మాత్రం కాంప్రమైజ్, వాళ్ళు వీడీసీని ఆర్డీఓ సార్ వచ్చిండు, ఏసీపీ సార్ వచ్చిండు, కాంప్రమైజ్ చేద్దామని అడిగితే వాళ్ళు మాత్రం డబ్బులు మాకు ఇవ్వండి మాత్రం మేము కాంప్రమైజ్ కాము అనే మాట్లాడుతున్నారు. ఆర్డీఓ సార్ దగ్గర కూడా పిలిపించిండు. ఏసీపీ సార్ ఆర్డీఓ సార్ దగ్గర ఉండి పిలిపించి మా వాళ్ళు వెళ్ళిండ్రు, మా గీత కార్మికులు వెళ్ళిండ్రు, మగవాళ్ళు వెళ్ళిండ్రు, మళ్ళీ వీడీసీ వాళ్ళు వెళ్ళిండ్రు. వారి ఇద్దరు సమక్షంలోనే ఈ పంచాయతీ జరిగినా కూడా వాళ్ళు సస్యమేర ఒప్పుకోలేరు. మాకు 5 లక్షలు ఇచ్చేంత వరకు మాత్రం మేము కాంప్రమైజ్ కామని ఆర్డీఓ సార్ దగ్గర ప్లస్ ఏసీపీ సార్ దగ్గర చెప్పి మా ఎంఆర్ఓ సార్ దగ్గర ఈ ముగ్గురు సమక్షంలోనే చెప్పి వచ్చేసారు వాళ్ళు. అంటే మీరు అత్యంత ఎక్కువగా ఉండేటువంటి మాలా కానీ మాదిగ కానీ లేదంటే గౌడ్స్ కానీ ముదిరాజ్ కానీ మీ బీసీ కులాలు ఎస్సీ కులాలు మీరంతా కలిసి ఆ వీడీసీ కమిటీలో ఉన్నటువంటి అగ్రకులాలని వెలివేయచ్చు కదా. మీరు వాళ్ళకి ఏం అసలు షాపులలో మన షాపులలో మనమే కొనుక్కుందాం, మనమే అమ్ముదాం, అగ్రకులాలకు అమ్మద్దు, అగ్రకులాలకు కళ్ళు వేయద్దు, అగ్రకులాలకు చెప్పులు కుట్టద్దు, అగ్రకులాలు చచ్చిపోతే డప్పు కొట్టద్దని ఆ తీర్మానాలు మీరు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? మరి వాళ్ళ తీర్మానాలు చేస్తూ ఉంటే అంటే ఎందుకంటే వాళ్ళను
వాళ్ళకు మేము ఇప్పుడు ఎదురు తిరిగితేనే మమ్మల్ని బహిష్కరణ చేసిండ్రు, సాంఘిక బహిష్కరణ చేసిండ్రు. ఇంకా వాళ్ళని కూడా ఎదురు తిరిగితే వాళ్ళు కూడా బహిష్కరించబడతారని ఎవ్వరు కూడా భయపడి ఎదురు తిరగట్లేదు. ప్రతి ఒక్కరు మనసులో ఉన్నది ఇది అన్యాయము, ఈ ఆడబిడ్డలకు జరిగింది అన్యాయమే, వీళ్ళని ఇవ్వమనడం అన్యాయమే అని ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది. కానీ వాళ్ళు బయటకు వస్తలేరు. ఖచ్చితంగా రావాలా, ప్రతి ఒక్కరు మాత్రం తెలుసుకోవాలా. ఈ జరిగింది ఇప్పుడు మన తరంకు కాదు, మన పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడద్ది ఇది. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు రాజ్యాంగంలో, అదొకటి ఆలోచించాలా మనం. అందుకనే మాకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాడతాము. ఈ వీడిసి రద్దే వరకు మాత్రం పోరాడతాము. ఇది అన్యాయంగా కదా, ఇది న్యాయం మాత్రం న్యాయంగా మేము లీగల్గా పోతున్నాం, ఇల్లీగల్గా పోతలేము. మేము ఏ కోర్టుకైనా, సుప్రీంకోర్టుకైనా, హైకోర్టుకైనా ఏ కోర్టుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా వీడిసి రద్దే వరకు పోరాడతాం. దాదాపుగా నిజామాబాద్లో జరిగినటువంటి ఈ సంఘటన జరిగి నెల రోజులు గడుస్తూ ఉన్నా. శ్రీరామనవమి వేంది, హనుమాన్ జయంతి వేంది, అదే ఆలయంలో హనుమాన్ మాలలు వేసుకున్నటువంటి వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కానీ, అక్కడ అధికారులు కానీ, పోలీసులు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం, 10 మంది మహిళల్ని ఆలయంలోకి వెళ్ళి బయటికి నెట్టేస్తే వీళ్ళు కూడా హిందువులే. ఇప్పటివరకు హిందూ సంఘాలు కూడా రోడ్ల మీదకి వచ్చి 24 గంటల పాటు నాస్తికుల మీద, కమ్యూనిస్టుల మీద, మిగతా సంఘాల మీద మాట్లాడేటువంటి ఈ సోకాల్డ్ హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ హిందూ సంఘాల నాయకులు కూడా వీళ్ళకి జరిగింది అన్యాయం అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి లేదు. ఇక ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అయితే ఆ స్థానికంగా ఉన్నటువంటి రెడ్డి నాయకులు ఈ ఇదంతా దందాలు వీడీసీ పేరుతో చేస్తున్నదంతా కూడా అగ్రకులాల్లో ఉన్నటువంటి రెడ్లే ఉన్నాడు ఎక్కువగా. కాబట్టి ఆ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి కానీ మిగతా రెడ్లు ఎవరైతే ఉన్నారో ఆ స్థానికంగా చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 నియోజకవర్గాల్లో రెడ్డి ఎమ్మెల్యేలో ఉన్నటువంటి కారణంగా ఈ వీడీసీలో ఉన్నటువంటి రెడ్లను ఏమైనటువంటి ప్రయత్నం కానీ కనీసం వాళ్ళను జైలుకి వెళ్లకుండా కాపాడుతూనే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా మేము న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పేసి ఈరోజు హైకోర్టు వరకు వీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా శ్రీరామనవమి రోజు హిందూ మహిళల్ని హిందూ ఆలయంలోకి వెళ్ళగొట్టినటువంటి ఈ సంఘటన మీద మరి తెలంగాణ ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది, పోలీసులు ఇంకెప్పుడు కేసు నమోదు చేస్తారు, ఈ చర్యకు పాల్పడ్డటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద కేసు నమోదు చేసి జైలు పంపించాల్సినటువంటి పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే విషయాన్ని వేచి చూద్దాం. థ్యాంక్ యూ.